ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు ప్రార్థన చేసుకుందాం. ఎపిసోడ్ సహకారులు లేరు. ఈ మాసాంతం వరకు ప్రభువు అనుగ్రహించేట్లు ప్రార్థించండి. పరిచర్య అవసరాలున్నాయి, ప్రభు తీర్చులాగిన ప్రార్థన చేయండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ రాత్రి మీ పాదాల చెంత చేరి ప్రార్థిస్తున్నాము తండ్రి. మీ కృప కొరకై అర్థిస్తున్నాము. మీ దివ్య హస్తాలకు మమ్మల్ని సమర్పిస్తున్నాము. నేటి వాక్య ధ్యానం మాకు దీవెనకరంగా ప్రసాదించమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. కీర్తనల గ్రంథం 94వ సంకీర్తన 9వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. చెవులను కలుగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా. నిన్నటి వాక్య ధ్యానం ఈ వచనం దగ్గర మనం ఆఫ్ చేశాం. మరికొద్ది మాటలు ఈ వచనం మీద నేను చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుడు మనుషులకు సందేశాలు ఇస్తాడు. దేవుడు మనుషునికి సందేశాలను ఇస్తున్నాడు. ఆ సందేశం జీవితాన్ని బాగు చేసుకోవటానికి. 45 సంవత్సరాల జీవిత కాలంలో 24 సంవత్సరాల సేవా జీవితంలో నేను తెలుసుకున్న సత్యం, నేను గ్రహించిన సత్యం, దేవుడు మనలను పరిశీలిస్తున్నాడు. దేవుడు ఆల్వేస్ ప్రజెంట్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితాల్లో ఎల్లప్పుడూ ఆయన సమీపంగా ఉండి చూస్తున్నాడు. ఆయన సందేశంలో మన జీవితాలు దిద్దుకోవటానికి, ఆయన పట్ల భయభక్తులు నిలపటానికి బైబిల్ గ్రంథాన్ని ఇచ్చాడు. మానవ శరీరం నిర్మాణకర్త దేవుడు. ఆదికాండము 2వ అధ్యాయంలో దేవుడు మానవుణ్ణి నేల మంటి నుండి తీసి మంటితో చేశాడు. ఒక మంటితో బొమ్మను చేసి ఆ బొమ్మలో నాసికా రంధ్రాల్లో ఆయన జీవవాయువు ఊదగా జీవించే ప్రాణి అయ్యాడు ఆదాము. గాడ్ క్రియేటెడ్. దేవుడు నిర్మాణం చేశాడు. దేవుడు సృష్టించాడు. గాడ్ మేడ్. దేవుడు తయారు చేశాడు. హ్యూమన్ బాడీ ఈజ్ గాడ్ మేడ్. దేవుడు తయారు చేశాడు. మీకు ట్రాన్స్పోర్ట్ అథారిటీ వాళ్ళు రిజిస్ట్రేషన్స్ చేసేటప్పుడు బాడీ మేకింగ్ అని చెప్పి ఒక కాలం ఇస్తారు. బాడీ మేక్ బై టాటా కంపెనీ, హోండా కంపెనీ, లేలాండ్ కంపెనీ. బాడీ బిల్ట్ బై అని చెప్పి రాస్తుంటారు లారీల మీద. మీరు చూడండి, బాడీ బిల్ట్ బై. విజయవాడలో ఆటోనగర్లో లారీలకి బాడీస్ కట్టేది ఉంటుంది. ఏ ఆకారం కావాలి, ఏ ట్రాన్స్పోర్టేషన్కి అనుకూలంగా కావాలి, దాని ప్రకారం నిర్మాణం చేస్తారు. లారీలు చాసెస్లు అమ్ముతారు. ఆ చాసెస్కి బాడీ కట్టించుకోవాలి. చాసెస్ కంపెనీ అమ్ముతుంది, బాడీ బయట కట్టించుకుంటారు. అందుకనే బాడీ బిల్ట్ బై అని రాస్తాడు. మనం మంటిలో దేవుడు జీవాన్ని ఊదాడు. చెవిని దేవుడు నిర్మించాడు. కంటిని కూడా దేవుడే నిర్మించాడు. చెవిని నిర్మించిన దేవుడు ఎందుకు నిర్మించాడు? ఆయనకు వినబడుతుంది, మనుషులు కూడా వినాలి. తన పోలిక, తన స్వరూపం మానవునికి ఇవ్వాలి కాబట్టి వినపడటానికి చెవినిచ్చాడు. దేవుడు చూస్తున్నాడు కనుక కనబడటానికి మానవునికి కన్నునిచ్చాడు. పంచేంద్రియాలు
సర్వ ఇంద్రియాల్లో నయనం ప్రధానం అంటారు. కన్ను ముఖ్యం. కన్ను లేకపోతే అంతా అంధకారమే. గుడ్డివాడు చూడలేడు కదా, కనుక కన్ను ప్రధానం. చెవి కూడా ప్రధానం. వినలేకపోతే కమ్యూనికేషన్ తెలియదు. కనుక కంటిని చెవిని ఇచ్చినవాడు వినకుండా చూడకుండా ఉంటాడా? ఈ ఆలోచన వస్తేనే మనం పాపానికి దూరంగా వెళ్ళిపోతాం. ఏ మనిషి అయినా పాపం చేసేటప్పుడు రహస్యంగా చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, డెలిబరేట్గా చేయలేడు. ఒకడిని చంపాలనుకోండి, ఒకడు ఎవరినైనా కుట్రబూని పగబూని చంపాలనుకుంటే ఎవ్వరు లేని చోట తీసుకెళ్ళి చంపేస్తాడు. అర్థమవుతుందా? ఎవ్వరు చూడకుండా చేయాలనుకుంటాడు మానవుడు పాపాన్ని. అలాగే వ్యభిచారం కూడా. మనతోనే ఉంటారు, మనతోనే తిరుగుతూ ఉంటారు, మన పక్కనే ఉంటారు, కానీ వ్యభిచారంలో ఉంటారు. వాళ్ళు అనుకుంటారు మనల్ని ఎవరు చూశారు, ఎవరు పట్టుకుంటారు. అలాగే ఒకరి మీద ఒకరు చెడు చెప్పుకుంటూ ఉంటారు. ఎవ్వరు వినకుండా గుసగుసలాడి చెడు చెప్తారు. కానీ నువ్వు మాట్లాడుతున్నది దేవుడు వింటున్నాడు. ఒక దినాన నేను నాతో పాటుగా ఒక అన్న కారులో ట్రావెల్ చేస్తున్నాం. కారులో ట్రావెల్ చేస్తుండగా పిచ్చాపాటి మాట్లాడుతున్నాం. అన్ని విషయాలు సాధారణంగా డిస్కషన్కి వచ్చినాయి, అన్నీ మాట్లాడుకుంటున్నాం. ఈ లోపల ఆయన కొత్తగా కొన్న సెల్ ఫోన్ చెక్ చేసుకున్నారు. ఆయన రొటీన్ చెక్కింగ్ చేసుకున్నాడు. పర్పస్ఫుల్గా కావాలని చేసింది కాదు, ఎట్లా పనిచేస్తుంది ఏమిటి అనేది చెక్ చేసుకుని ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. నేను మాట్లాడుతున్నాను. ఒక 10 నిమిషాలు అయిన తర్వాత నేనేం మాట్లాడానో అది మళ్ళీ నాకు వినిపిస్తోంది. ఆ ఫోన్లో ఆయన చెక్ చేసుకుంటున్నారు ఆ సోదరులు. నాకు వినబడుతోంది, నా స్వరం నాకు వినబడుతోంది. నేను మాట్లాడింది రికార్డ్ అయింది. ఆ రికార్డ్ ఉండగా హౌ కెన్ ఐ ఎస్కేప్ ఫ్రమ్ క్రిటిసైజింగ్ వన్ ఇంపార్టెంట్ పర్సన్? ఒక వ్యక్తిని గురించి విమర్శించిన నేను, అది రికార్డ్ అయ్యింది కదా, ఎలా తప్పించుకోగలను? అప్పుడు అనుకున్నాను, ఓహో రికార్డ్ చేస్తే ప్రమాదమా అని, పట్టుకుంటారు మనల్ని. నేను మనవి చేస్తున్నాను, నువ్వు మాట్లాడిన మాటలన్నీ గాలిలో ఉంటాయి అని ఎప్పుడైనా విన్నావా? శాస్త్రవేత్తలు ప్రయత్నం చేస్తున్నారట. మహాత్మా గాంధీ గారి యొక్క ఆడియో టేప్ ఏదన్నా పట్టుకోవటానికి 40-50 సంవత్సరాలుగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మనం మాట్లాడిన మాటలు ఈ గాలిలో, ఎయిర్లో, ఈ స్పేస్లో అలానే యాజిటీస్గా ఉండిపోతాయట. హౌ కెన్ యూ అండ్ మీ ఎస్కేప్? ఎలా తప్పించుకుంటాం? చెవిని నిర్మించిన వాడు వినకుండా ఉంటాడా? దేవుడు వింటున్నాడు, దేవుడు చూస్తున్నాడు. నిర్గమకాండం 3వ అధ్యాయంలో మోషేతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు, ఇశ్రాయేలీయులు పెట్టిన మొర దేవుడు విన్నాడు. నేను వింటిని అని ఆయన అన్నాడు స్వయంగా. ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులను పెడుతున్నటువంటి బాధలను నేను చూచి తిని, నేను వింటిని, నేను చూచి తిని. గాడ్ ఈజ్ లిజనింగ్ అండ్ గాడ్ ఈజ్ వాచింగ్. యవనస్తులారా, ఉద్యోగస్తులారా, గృహిణులారా, నడివయస్కులారా, నేను మనవి చేస్తున్నాను, మనం చేస్తున్న ప్రతిదీ ఆయన చూస్తున్నాడు. ఒకరు చూస్తుండగా దొంగతనం చేయగలమా? కన్సర్న్ పర్సన్ చూస్తుండగా తప్పు చేయగలుగుతామా? మరి దేవుడు చూస్తున్నాడు, తీర్పు తీర్చు దేవుడు. మరెందుకు మనం ఆ స్పృహలో ఉండకుండా ఉంటున్నాం? యోసేపును ఫొతేఫరు భార్య చాలా మంచి ఆవిడ శోధనకు గురైంది, పడిపోయింది. ఆమె యోసేపును శయనించమని కోరినప్పుడు
యోసేపు దేవునికి భయపడ్డాడు. ఆకాశమందున్న దేవునికి వ్యతిరేకముగా, పరలోకమందున్న దేవునికి వ్యతిరేకంగా ఈ దుష్కార్యమును నేను చేసి పాపమును ఎలా మూటగట్టుకుంటాను అన్నాడు. చాలా సందర్భాల్లో మనం డబ్బు దగ్గర కకృతి పడిపోతాం. మానవ మనసు డబ్బు దగ్గర ఎంత బలహీనంగా ప్రవర్తిస్తుందో ఆలోచిస్తే సేవకులు కూడా మినహాయింపు కాదు. ఇందులో సేవకులు కూడా మినహాయింపు కాదు. మనస్సు ప్రేమించిన దాన్ని అందుకోవటానికి ఎన్ని అబద్ధాలు ఆడుతుందో. బైబిల్ గ్రంథంలో ఆకాను బంగారుపు కమ్మి, షినారు వస్త్రం, వెండి తెచ్చి దాచుకుని గుడారంలో గొయ్యి తీసి పాతిపెట్టి నాకేం తెలియదు అంటున్నాడు. గేహజీ 2 సంచుల బట్టలు డబ్బు తెచ్చుకుని నాకేం తెలియదు అంటున్నాడు. అననయ్య డబ్బు దాచుకుని పేతురుతో మాకేం తెలియదు ఇంతకేమే ఉంటున్నాడు. ప్రెషస్ పీపుల్ సేస్ ద లైస్. డబ్బు దగ్గర పెద్ద పెద్దవారు అబద్ధాలు ఆడుతున్నారు. నేను మనవి చేస్తున్నాను, మానవుని హృదయం పాప పంకిలం. దీన్ని గుర్తెరగండి. మొదట మానవుడు ఎందుకు పాపం చేస్తున్నాడు? ఈ ప్రశ్నకు బైబిల్ ఇచ్చే జవాబు మానవుడు పాపి అయి ఉన్నాడు, అందుకే పాపం చేస్తున్నాడు. పాపం చేశాడు గనక పాపి కాదు, పాపిగా పుట్టాడు గనక పాపం చేస్తున్నాడు. ఆదాము యొక్క స్వభావం సంతరించుకుని జన్మించాం గనుక పాపమే చేస్తున్నాము. దేవుడు వింటున్నాడు. చెవిని నిర్మించిన వాడు నీ మాట వింటం లేదా? చెవిని నిర్మించిన వాడు నీ మాట వినటం లేదా? నీ ఆలోచన వింటం లేదా? అందుకనే నేను పలుమార్లు నాకు వచ్చిన ఆలోచనల విషయం వెంటనే ప్రభువుని క్షమాపణ అడిగాను. కొన్ని సందర్భాల్లో ఇమోషనల్గా కొన్ని థాట్స్ వస్తూ ఉంటాయి. భావోద్రేకాల వలన కొన్ని థాట్స్ సాతాను మన మీద ప్రయోగిస్తూ ఉంటాడు. వాడిని కొట్టేయి, వాడిని చంపేయి, వాడిని తిట్టేయి, వాడికి నష్టం చేయి, ఇట్లా చేస్తే వాడు పాడైపోతాడు. ఆ తలంపు రావటమే ఆపుతాను నేను. ఆగక్కడ. తలంపులోనే మనం ఆపకపోతే క్రియలోకి వెళ్ళిపోతుంది. జాగ్రత్త. నేను వెంటనే ప్రభువుని ప్రార్థన చేస్తాను. ప్రభువా నన్ను క్షమించు, ఈ తలంపే రాకుండా చేయి, ఈ ఆలోచన రాకుండా చేయి, నాకు ఈ ఆలోచనలో కొనసాగకుండా చేయి. వెంటనే ప్రార్థన చేసి సహాయం కోరుతాను. సహోదరుడా, సహోదరి, మన హృదయమే మనల్ని మోసం చేస్తుంది. మన హృదయమే మనల్ని మోసం చేస్తుంది. మనం ఎవరిని మోసం చేయట్లా. కొందరు తల్లిదండ్రులు మోసం చేస్తారు, అలా అనుకుంటున్నారు, కానీ వాళ్ళే మోసపోతారు. కొందరు భార్యను మోసం చేస్తారు, భర్తను మోసం చేస్తారు. వాళ్ళు అనుకుంటున్నారు, కానీ మోసపోతుంది వాళ్ళే. మోసపోతుంది బయట వాళ్ళు కాదు. ఎవడు పాపం చేస్తున్నాడు వాడే మోసపోతున్నాడు. కనుక సిన్ రిపెల్స్. పాపం యొక్క పర్యవసానం ఒక్క వ్యక్తికే పరిమితం అవుదాం. కొన్ని సందర్భాల్లో సమాజం మీద దాని రిఫ్లెక్షన్ ఉంటుంది. ఒక తీవ్రవాది ఒక పాఠశాల దగ్గర తన తీవ్రవాది మనస్తత్వంతో కాల్పులు జరిగితే అమాయకులైన విద్యార్థులు చనిపోతారు. వాళ్ళేం పాపం చేశారంటే వాళ్ళేం పాపం చేయలే. వీడి పాపం యొక్క ప్రతిఫలం అందరూ కూడా అనుభవించారు. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, కన్ను నిర్మించాడు, కానకుండా ఉంటాడు అనుకుంటున్నారా? నీ పాపాన్ని దేవుడు చూస్తున్నాడు. నీ బ్రతుకు దేవుడు చూస్తున్నాడు. ఆయన ఇశ్రాయేలీయులను ఖండించిన విధానం తెలుసా? నీవు పచ్చని చెట్ల క్రింద వ్యభిచారం చేసావు, నేను నిన్ను చూశాను అన్నాడు. పచ్చని చెట్ల కింద వ్యభిచారం అంటే ఏంటో తెలుసా? విగ్రహారాధన. చెట్టు కింద విగ్రహాన్ని పెట్టి ఆరాధించడాన్ని గురించి మాట్లాడాడు. సోదరుడా, సోదరి, నిబంధన జనులమండి. ఇఫ్ యు ఆర్ ఎ బ్యాప్టైజ్డ్ వన్, యు ఆర్ బాండెడ్ టు క్రైస్ట్. నీవు రక్షించబడి బాప్తిసం తీసుకుని ఉంటే నీవు క్రీస్తుకు జీవితాన్ని అప్పగించిన వాడు. నీ జీవితంలో పాపానికి చోటేలా?
నీ జీవితంలో పాపానికి చోటు ఎలా? నీ వ్యక్తిగత బలహీనతలు ప్రభు దగ్గర సరిచేసుకో. ప్రార్థనా జీవితాన్ని పెంచుకోవాలి, ప్రార్థించే అనుభవాన్ని పెంచాలి, వాక్య ధ్యానానుభవాన్ని పెంచాలి. దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండేట్లుగా చూచుకుంటే పాపం నీ దరికి రాదు, నువ్వు దాని దరికి చేరవు. కానీ ఈనాడు అనేక మంది పాపాన్ని ప్రేమించి ఆస్వాదిస్తున్నారు. వారి జీవితాల్లో కలిగేటువంటి ఫలితాలు ముసిని పండంత చేదైన ఫలితాలు. హృదయ పరిశీలకుడు దేవుడు నీ మాట వింటున్నాడు, నీ పనులు చూస్తున్నాడు. యూ కెనాట్ ఎస్కేప్. తర్వాత వచ్చిన అన్యజనులను శిక్షించువాడు, మనుషులకు తెలివి నేర్పువాడు దండింపక మానునా. నేను కొద్ది దినాల క్రితం ఒక యాక్సిడెంట్కి గురయ్యాను. దేవుడు తప్పించారు, ప్రాణాన్ని కాపాడారు. దెబ్బలు తాగకుండా వాహనం తుక్కుతుక్కైపోయింది. వెంటనే నాకు వచ్చిన పరిశీలన, నేను ఎక్కడ తప్పిపోయాను, నేను ఎక్కడ పడిపోయాను. నా కారణంగా వాహనంలో ఒక ముగ్గురున్నారు అమాయకులు. నేను అనుకుంటాను వారిని బట్టి నన్ను రక్షించాడు అనిపించింది. ప్రియమైన సహోదరుడా సహోదరి, దండిస్తాడు దేవుడు. దేవుడు ఊరుకోడు, దేవుడు దండిస్తాడు. దండింపక మానతాడా? హెబ్రీ పత్రికలో రాస్తూ అన్నాడు, తండ్రి శిక్షించని కుమారులు దుర్బీజులే కానీ కుమారులు కాదు. తండ్రి శిక్షించకపోతే వాళ్ళు దుర్బీజులు అవుతారు. దుర్బీజులు అంటే చెడ్డ విత్తనం, చెడ్డవారు అవుతారు. కనుక శిక్షాఫలము పొందుటకై మీరు సహిస్తున్నారు. దేవుని కుమారులుగా మిమ్మల్ని దేవుడు చూస్తున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? హెబ్రీ పత్రిక 12:7 అంటున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? కుమారులు అయిన వాళ్ళు అందరూ శిక్షలో పాలు పొందుతున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కాదు. దండింపక మానతాడా తండ్రి? తండ్రి శిక్షిస్తాడు. ఒక ఆయన అన్నాడు, నేనేం పాపం చేశానని నాకెంత శిక్ష వేశాడు అన్నాడు. హీఈస్ డౌటింగ్ గాడ్స్ ఇంటెగ్రిటీ. తనను పరిశీలించుకోవటం ఎంతో మంచిది, అలా చేయకుండా ఆయన దేవుని యథార్థతనే ప్రశ్నిస్తున్నాడు. అది ప్రమాదకరం. నేనేం పాపం చేశాను కాదు, నేను పాపం చేసే ఉంటాను ప్రభు, నా దోషం నేను గుర్తెరగలేకపోతున్నానని పశ్చాత్తాపడాలి. సోదరుడా సోదరి, దేవుని ఎదుట నేను పరిశుద్ధుడను అని చెప్పుకొనగలిగిన మానవుడు లేనే లేడు. అందరూ అంతటా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. దేవుడు తన బిడ్డలను శిక్షింపడా? దండింపక మానతాడా? దేవుని పిల్లలు కదా అని మానేస్తాడా? మన శాంతి సాగరే కదా, పరిష్కారంలో చెబుతున్నాడు కదా అని దేవుడు నన్ను బుజ్జగిస్తాడా పాపం చేస్తే? నేను మనవి చేస్తున్నాను. మోషే హోరేబు పర్వతం దగ్గర మండుతున్న పొదలో దేవుని దూతను చూశాడు, మాట్లాడాడు. పలుమార్లు రిఫ్యూజ్ చేశాడు, దేవుని పిలుపును వద్దనుకున్నాడు. నేను నిన్ను ఐగుప్తుకు పంపుతాను రమ్మంటే చాలా అభ్యంతరాలు చెప్పాడు. ప్రతి అభ్యంతరాన్ని తొలగించిన దేవుడు, పరిష్కరించిన దేవుడు. మోషే ఐగుప్తుకు బయలుదేరిన సందర్భంలో మోషేని సత్రములో పట్టుకొని చంపచూశాడు. తనే కదా మిషన్ మీద పంపిస్తున్నాడు కాబట్టి వదిలేస్తాడా? మోషే చేసిన బాధ్యత రాహిత్యం ఏంటో తెలుసా? తన పెద్ద కుమారుడు గెర్షోముకు సున్నతి చేయలేదు. ప్రతి యూదుడు పుట్టిన 8వ దినాన సున్నతి చేయించుకుంటాడు. అది అబ్రహామునకు నిబంధన గుర్తుగా దేవుడు ఇచ్చి యూదులందరూ దాన్ని చెయ్యాలని శాసించాడు.
అదే నిబంధన గుర్తు. వారికి నిబంధనకు గుర్తుగా దేవుడిచ్చాడు. సింబల్ ఆఫ్ ద కవెనెంట్. అది చేయించని కారణంగా మోషేను చంపటానికి దేవుడే చూశాడు. అప్పుడు సిపోరా ఒక సూదంటు రాయితో ఆ చిన్న బిడ్డకు సున్నతి చేయించి, నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటివయ్యావు అంది. అర్థమవుతుందా? కనుక దేవుడు మోషేను చంపటం ఏమిటి? మోషే ఒక తండ్రిగా తన బాధ్యతలు, తాను చేయించాల్సిన నిబంధన గుర్తును చేయించకపోవటం దేవుడు అతను సంహరింపజూశాడు, దండింపజూశాడు. దేవుని పిల్లలే కదా వదిలేస్తాడా? మిరియాము అహరోనులను దేవుడు దండించలేదా? అర్థమవుతుందా? దేవుడు విడిచిపెట్టేస్తాడా? పేతురు శరీర సంబంధిగా మాట్లాడుతున్నప్పుడు సాతానా వెనక్కి పొమ్మని గద్దించలేదా? దండించక మానాడా? కాబట్టి నిన్నైనా నన్నైనా మనం పాపంలో జీవిస్తుంటే దేవుడు గద్దిస్తాడు. ఆయన మరణ సాధనాలను సిద్ధపరుస్తున్నాడు అన్నాడు. నేను చాలామందికి చెప్పాను, కౌన్సిల్ చేశాను. పాపంలో ఉన్నవారిని పట్టుకొని మరి, అడిగి మరి, కూర్చొని మరి గంటలు గంటలు కౌన్సిల్ చేశాను. వారు మారితే సంతోషంగా ఉంటారు, మారని వారు ఉన్నారు, వారు పాడైపోయారు. వారి జీవితాలు పతనాలు అయ్యాయి, కళ్ళారా చూశాను. అందుకే నేను చెబుతున్నాడు దేవుడు, అన్యజనులను శిక్షించేవాడు, మనుషులకు తెలివి నేర్పేవాడు దండించకుండా ఉంటాడా? అన్యజనులను శిక్షించేవాడు, మనకు చాలా సంతోషం కదా, అన్యజనులను శిక్షిస్తున్నాడు, మనల్ని అయితే కాపాడాలి. అదేమిటి? అన్యజనుల పాపాన్ని బట్టి అన్యజనులను శిక్షించిన వాడు విశ్వాసి పాపాన్ని బట్టి విశ్వాసిని దండించడా? ఆలోచించండి. కనుక దేవుడు ఒక్కొక్క మనిషికి ఒక్కో రకం తీర్పు పెట్టడం. రక్షణ పొందిన వానికి పాపమును వలన కలిగిన అగ్నిగుండమును తప్పించి వ్యక్తిగత అపరాధాలను బట్టి దేవుడు ఆ వ్యక్తిని దిద్దుబాటు చేస్తూనే సరిచేస్తూనే ఉంటాడు. కనుక పశ్చాత్తాపపడి దేవుని సన్నిధిలో సరిచేసుకోవాలి. నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నది. నరుల ఆలోచనలు వ్యర్థములు అని యెహోవాకు తెలిసి ఉన్నది. మనం చాలా ప్రణాళికలు వేస్తుంటాం, ప్లాన్స్ చేస్తూ ఉంటాం, ఆకాశానికి నిచ్చెనలు వేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా వేస్ట్ అండ్ బుల్షిట్, పనికిరానివని దేవుడికి తెలుసు. ఒక్కోసారి మనం గదిలో కూర్చొని ఎక్కడెక్కడికో ఆలోచనలు చేస్తూ ఉంటాం, ఎక్కడెక్కడికో ఆలోచనలు చేస్తూ ఉంటాం. అవి వ్యర్థం అని ఆయనకి తెలుసు. పనికొచ్చే ఆలోచన ఏదో, పనికిరాని ఆలోచన లేదో, పనికొచ్చే ప్రణాళిక ఏదో, పనికిరాని ప్రణాళిక ఏదో ఆయనకు బాగా తెలుసు. ఇది మనకే తెలియటం లేదు. అందుకే నీ మార్గములు ఆయనకు అప్పగించుకోమన్నాడు. నీ మార్గాన్ని ఆయనకు అప్పగించుకో, నీ ఆలోచన ఆయనకు అప్పగించు, నీ క్రియ ఆయనకు అప్పగించు. నేను ఎప్పుడు కూడా పరిశీలన చేసుకుని ఆయనకు అప్పగించుకుంటాను. అందుకనే నా జీవితంలో చాలా పనులు నేను ప్రాక్టికల్గా పొంది చూశాను. విశ్వాసంతో నిలిచి ప్రార్థనాపూర్వకంగా అడిగి ఎన్నో జవాబులు చూడగలిగాను నేను. కనుక నేను మనవి చేస్తున్నాను, నరుల ఆలోచనలు వ్యర్థమని మొదట తెలుసుకోండి. అది ఆయనకు తెలిసే ఉన్నది, అది ఆయనకు తెలిసే ఉన్నది. తెలియాల్సింది మనకే, అర్థం కావాల్సింది మనకే. మన తలంపులు కేవలం మంటి వంటివి, మన ఊహలు కేవలం అల్పమైనవి. ఆయన ప్రణాళిక మన పట్ల ఘనమైనటువంటిది. దేవుడు మన కొరకు సిద్ధపరిచినవి కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయమునకు గోచరం కావు. దేవుడు నీ కొరకు దాచి ఉంచిన మేలు గొప్పది. నీతిమంతుల కొరకు ఆయన దాచి ఉంచిన మేలు గొప్పది. ఆయన యథార్థవంతులకు ఏ మేలు చేయక మానడని రాసింది. కనుక ఒక వ్యక్తి యొక్క ఆశీర్వాదము, అభివృద్ధి, అతని హెచ్చింపు దేవునిపైనే ఆధారపడి ఉంటుంది.
యెహోవా నీవు శిక్షించువాడు, నీవు ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. ఈ ఒక్క పదం నేను చెప్పి నేను ముగిస్తాను. యెహోవా, యెహోవా నీవు బోధించు నరుడు ధన్యుడు. దేన్ని బట్టి దేవుడు బోధిస్తాడట? ధర్మశాస్త్రం బట్టి. ధర్మశాస్త్రం అంటే వాక్యమే. దేవుడు బోధ వాక్యము ఆధారంగా ఉంటుంది. వాక్యము లేకుండా ఎవడైనా నీకు ఏదైనా ఉపదేశం ఇస్తుంటే దాన్ని స్వీకరించద్దు. దేవుని వాక్యములో లేనిది ఎవరైనా నీకు చెబితే దాన్ని నీవు బోధగా స్వీకరిస్తే నువ్వు పడిపోతావు, నువ్వు నశించిపోతావు. బైబిల్ గ్రంథంలో ఉన్న ఏకైక పరమ సత్యం యేసుక్రీస్తు దేవుడు, దేవుని ప్రత్యక్షత, దేవుని వాక్యము, దేవుని కుమారుడు. అన్ని రిలీజియన్స్ కాంట్రడిక్ట్ అయింది ఒక్క పాయింట్ దగ్గరే. యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు అనే పాయింట్ దగ్గరికి వచ్చేటప్పటికి అన్ని మతాలు తేడా వచ్చేసాయి, ఒప్పుకోలేదు. కనుక బైబిల్ సందేశం మనుషులు గ్రహించలేకపోవటానికి కారణం ఏమిటంటే వారి హృదయము యేసును అంగీకరించకపోవటమే. కనుక నీవు శిక్షించేవాడు, నీవు ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించేవాడు, నీ చేత బోధనుందేవాడు ధన్యుడు, ధన్యుడు. కొన్ని అనారోగ్యాలు మనకు బోధ, ప్రాక్టికల్ టీచింగ్ అంటారు చూడండి. ప్రాక్టికల్ టీచింగ్ మనం మర్చిపోలేం, డెమోస్ ఇస్తుంటారు, మర్చిపోలేం. కనుక ప్రాక్టికల్స్ దేవుడు మన దేహంలో చేయిస్తాడు, మన జీవితంలో అనుమతిస్తాడు. ప్రాక్టికల్గా చూపిస్తే కానీ నీకు అర్థం కాదు. మొన్న నాకు జరిగిన యాక్సిడెంట్లో వెనక నుండి ఇన్నోవా కారు వేగంగా బ్రేక్ ఫెయిల్ వచ్చి కుట్టాడు. ఆ క్షణానే నా ఎదరున్న వాహనం ముందుకు సాగింది. అదే సాగకుండా ఉంటే అందరం చచ్చిపోయేవాళ్ళం. లారీ ఆగుండుంటే ఖచ్చితంగా క్రష్ అయిపోయేది వెహికల్. కానీ ఆ క్షణంకి ఆ వెహికల్ మూవ్ అయింది. అంటే దేవుడు చూస్తాడు, ఆయన డిజైనింగ్ అంత ఫాస్ట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. శిక్షించువాడు, బోధించబడేవాడు ధన్యుడు. నేను ఎప్పుడూ కూడాను నాకు సంభవిస్తున్న వాటిలో నుండి నేను నేర్చుకుంటున్నాను. ఎక్కడో చదివి ఎక్కడో చరిత్రలో వాళ్ళకలా జరిగింది కాదు. మనకే దేవుడు దినదినము ఆయనను గూర్చిన బోధ నేర్పిస్తున్నాడు. ఆయనను గూర్చిన అనుభవ జ్ఞానము, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము మనకు దేవుడే నేర్పిస్తున్నాడు. ఇది గుర్తెరగండి. నీ ధర్మశాస్త్రాన్ని బట్టి నీవు బోధించువాడు, నీవు స్వయంగా శిక్షించేవాడు అంతకంటే గొప్పవాడు ఎవడలేడు, అంతకంటే దీవించబడ్డాడు ఎవడలేడు. అలాంటి ధన్యత మనకు కావాలి. ఒక పర్ఫెక్ట్ టీచర్ చేతిలో మోల్డ్ అయిన స్టూడెంట్గా ఉందాం. ఒక పర్ఫెక్ట్ ఇంజనీర్ చేతిలో డిజైన్డ్ చేయబడిన ఒక కమోడిటీగా ఉందాం. ఒక అద్భుతమైన నిర్మాత చేత నిర్మించబడిన కళాఖండంగా మార్పు నందుదాం. దేవుని హస్తాల్లో అద్భుత స్థాయిని అందుకుందాం. ఈ రాత్రి ఎపిసోడ్ సహకారులు లేరు, ఎపిసోడ్ సహకారులు కావాలను. ఈ కార్యక్రమం అనంతరం నిబంధన టీవీలో 9:30 to 10 ప్రత్యేక వర్తమానం ప్రసారం ఉంటుంది. అలాగే జూలై 1వ తారీఖు నుండి ఉదయం 6 గంటల నుండి 6:30 వరకు వచన ధ్యానాలు ఆదికాండం ప్రారంభిస్తున్నాను. దయచేసి వీక్షించండి. ఈ ప్రోగ్రామ్స్ కొరకు ప్రార్థించండి, సహకరించండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. మమ్మలను రక్షించుటకు, మా జీవితాలు సరిచేయుటకు మీరిచ్చిన ఈ కార్యక్రమంకై కృతజ్ఞతలు. మా కొరకు నీవు తీసుకున్న శ్రద్ధకై వందనాలు. మమ్మలను నీ రాజ్యములో చేర్చుకున్నట్టుకు శుద్ధి చేస్తున్నందుకు స్తోత్రాలు. మా ప్రేక్షకులందరినీ దీవించి రక్షించండి. ప్రతి అవసరం తీర్చండి. మాసాంతం వరకు ఆర్థిక కృపను పంపండి. మా రక్షకుడైన యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.